పిఎస్పీకే డైహార్డ్ ఫ్యాన్స్ పక్కన పెట్టుకొని చెప్తానా ఎన్టీఆర్ ఫ్యాన్గా కాలర్ మేము ఎత్తాము ఇంకా ఓజీ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎత్తాను నా నిజంగానే నేను డైహార్డ్ ఫ్యాన్స్ నందమూరి ఎన్టీఆర్ బాలయ్య బాబు వస్తే కదా డైహార్డ్ ఫ్యాన్స్ మేము చిట్టికేసి మరీ చెప్తానన్నా ఓజీ సినిమా ఉంది నా ర్యాంప్ అసలు ఒక ముక్కలో చెప్పాలంటే ఓజీ సినిమా ఓజీ అది థాట్ అసలు మైండ్లో థియేటర్లోనే ఉంది నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో 5 ఏళ్ళ తర్వాత ఏమో సినిమా రావడం ఇది కొత్త ర్యాంప్ అసలు యాక్టింగ్ బీభత్సం అసలు అలాంటి విశ్వరూపం నేను ఆ సినిమా చూసింది ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ర్యాంప్ ఇంకో మాట లేదు ఇంకో అసలు ఆ ఓజీకి పదమే లేదు ఇంకా ఓజీ ఇసే బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడో చెప్పేసినారు రాత్రి ప్రీమియర్ షో కూడా మన మదనపల్లిలో చూసినారు మీరందరూ తమ్మను కొట్టినా చోలో రక్తాలు కారినాయి మాకైతే కన్నా గబ్బర్ సింగ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి మొత్తం వెళ్ళిపోతాయి ఆల్ రికార్డ్స్ మార్షల్ ఆర్ట్స్ లో చాలా అసలు పవన్ కళ్యాణ్ గారు నాకైతే కన్నా లేసి బిజీ అయినా నేను ఇది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది నా అబ్బా మైండ్ థాట్ నా అసలు నాకైతే కన్నా గూస్ బంప్స్ ఇప్పుడు కూడా లేసుకోండి ఇలాంటి గూస్ బంప్స్ ఎప్పుడు వస్తాయి తెలిసిన సినిమా ఒక రేంజ్ తర్వాత మారిపోయినప్పుడే వస్తాయి గూస్ బంప్స్ అలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది పీక్స్ అసలు ప్రతి ఒక్కరు వచ్చి చూసే కన్నా అసలు థియేటర్లో నిలబడుకొని చూసా సినిమా ఒక 100 షాట్లు ఉంటాయి 100 షాట్లు ఒక 99 షాట్లు లేసే చూస్తా అంటారు ఆ కత్తి సీన్ ఉంది నరకత పోతా అంటే పవన్ కళ్యాణ్ గారు ర్యాంప్ అసలు జపనీస్ ఉంది నా లాస్ట్ లో పీక్స్ అయ్యో చాలా డేంజర్ నా కొడుకోడు వాడు ఇంకా ఉన్నారు మెయిన్ విలన్స్ గ్యాంగ్స్టర్లు అంతా ఎత్తుకొని వచ్చి ఓజీలో పెట్టేసిన అన్న డైరెక్షన్ ప్రొడక్షన్ ఎక్కడ కానీ సుజిత్ దండం పెడతాను ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ప్రతి ఒక్క క్యాస్ట్ ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ యూజ్ చేసినారు బాగా యాక్టింగ్ చేసినారు పర్లేదన్నా మామూలు క్యామియో మామూలే హీరోయిన్ తో బట్ 5 స్టార్ మొదలైపోయింది ది సునామీ మదనపల్లి స్టార్ట్ అయ్యింది పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిట్లో రికార్డ్ అయితే భారీ ఇంక రాసి పెట్టుకోండి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏదో రికార్డు అన్నారు కదా ఓజీ సినిమా అంతకు మించి ఎక్కువ స్థాయి కొడుతుందని నేను గర్వంగా చెప్తా చాలా మీరు ఏ ఎక్స్పెక్టేషన్ దానికి మించి పెట్టుకొని వచ్చినా దానికి రెట్టింపిస్తాడు పవన్ అన్న సుజిత్ డైరెక్షన్ అయ్యో ఆయన నిక్కర్లు వేసుకొని రికార్డులు కొడతాడు ఇంకా సాహో చాలా స్టైలిష్ గా తీసాడు అలాగే సేమ్ ఇది కూడా అంతేనా సేమ్ దానికి మించి రేంజ్ ఇదే వైలెన్స్ చాలా వైలెన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినారు అట్లా అసలు ర్యాంప్ పవన్ అన్న కరెక్ట్ ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు డైహార్డ్ ఫ్యాన్ అసలు ముఖ్య ఏంటాడేమో పవన్ కళ్యాణ్ గారిని ఫేవరెట్ తమన్ గురించి చెప్తాను చెవులో రక్తాలు కారిపోయినాయి నా పవన్ తమనన్నా ఏంది మామ నువ్వు నిజంగా నా సీట్ లో కూర్చోలేకపోయినా నేను అయ్యో వీళ్ళు కూడా పక్క వెళ్ళిపోతారంటే అయ్యో అనిరుద్ధిని పక్కనే అయినాడు ఆ జానీ సాంగ్ వచ్చింది జానీనా అది తమ్ముడు డాన్స్ వేసా నేను అయ్యో మామూలుగా లేదు నా తమ్ముడు మామ అసలు తమ్ముడినే చూసుకోవచ్చు ఓజీ సినిమాకి రెండో హీరో అంటే తమన్ మెయిన్ తమన్ లేకపోయినా అనుకో ఆ మ్యూజిక్కే కన్నా రక్తం మరిగిపోతుంది నాకైతే కన్నా మళ్ళా 10 సార్లు విన్నా కూడా బోరే కొట్టదు నేను చూస్తాను అలాంటి సినిమా ఓజీ బిగ్గెస్ట్ ఆల్ ఇండియా ఓవర్ బ్లాక్ బస్టర్ అంతే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఎలా అక్కడ ఎక్కుతుంది బాగా చాలా అయ్యో హిందీ వాళ్ళకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకే ఉందన్నమాట మన ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఇంకా భారీగా ప్లాన్ చేసి ఇంకా ప్రమోట్ చేసే ఇంకా వేరే భాషలో కూడా ఇప్పుడు వదలొచ్చు మస్తు చూసా దమ్ముంది చాలా ఉంది ఒక 800 కోట్ల దాకా పోవచ్చు రికార్డు బ్రేక్ చేస్తుంది అనమాట చాలా ఎక్స్పెక్టేషన్ దానికి మించి ఉంది జై పిఎస్పీకే ఫస్ట్ టైం జై పిఎస్పీకే జై ఎన్టీఆర్ జై సినిమా.